చందమామ కథలు. పాతాళ రాక్షసుడు. మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరు వేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకు, వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగేటట్లుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి, పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదేం, ఈ పరిస్థితుల్లో సరైన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరగలందులకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లరులు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరక్క మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అంతిన మనుషులను విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు, ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలు ఉన్నాయి. ఎవరి భాష వాళ్ళది, ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాలకు పడదు. ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. అందులో పైచేయిగా ఉండడానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెట్టబడుతూ ఉంటాయి. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ తాడి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్య పెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపి నేసిన తాడు మదపుట ఏనుగును బంధించడానికి పనికి వస్తున్నది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుషులంతా ఒకటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడం పెద్ద సమస్యేమీ కాదు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుణ్ణి ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమై జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకున్నది. భాషలను గురించి, సంస్కృతులను గురించి మర్చిపోయి అందరూ ఒక్కటైపోయారు. ఈ మహాసైన్యం 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడికి, జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాడిని చూసి గాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని గాని ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి ఆపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం ధాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడి జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగులంకించుకున్నాడు. పరుగెడుతున్న వాడి కాళ్ల కింద ఎందరో నలిగి చచ్చిపోయారు. వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందికి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనేం ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తర్వాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అయిపోయాడు. తరువాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకొని పొదుపుగా జంతువులను చంపి తినసాగాడు. లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడది కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ ఆడది రాక్షసిగా మారిపోయి వాడికి దిగ్భ్రమ కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళ లోకంలో తెలుసును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది:
నువ్వు వెళ్ళిపోయాక పాతాళం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను. అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. అఘోరిక నవ్వి, వెర్రివాడా, మనుషులు బలగం కలవాళ్ళు కాకపోయినా తెలివి కలవాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళను మోసం చెయ్యాలి. అప్పుడు జీవితం పాతాళలోకంలో కన్నా బాగుంటుంది అన్నది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలు ఉంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు వట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకుని మనుషులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుషుల మధ్య కొట్టాట్లు ఎక్కువ అయ్యాయి. అఘోరుడు, అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగున్నది. వాళ్ళు భూలోకంలో శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు. మీరు రాక్షసులని తెలిస్తే మనుషులంతా ఒక్కటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుణ్ణి వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలలోనూ, మతాలలోనూ, భాషలలోనూ, దేశాలలోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారంటే వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యనే ఉంటాయి. అరాజక పరిస్థితి వల్ల లాభం పొందే వారెవరో తెలుసుకొని వారు ఎంత సన్నిహితులైనా, పలుకుబడి గలవారైనా సంకోచించకుండా పురుగేరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులనందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు.